హలో అండి, వెల్కమ్ టు రితికాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్న గిన్నెని నేను గత 2-3 మంత్స్గా ఆయిల్ అనేది స్టోర్ చేయడానికి యూస్ చేస్తున్నాను. కుకింగ్ ఆయిల్ స్టోర్ చేసి ఈ గిన్నెని నేనైతే జిడ్డుగా మార్చేశాను. ఈ నూనె జిడ్డును ఎంత పోగొట్టినా కూడా పోలేదు. ఎలా పోతుందా అని ఎంత ట్రై చేసినా కూడా, విమ్ బార్ యూస్ చేసినా, విమ్ జెల్ యూస్ చేసినా, సర్ఫ్ యూస్ చేసినా, ఏం యూస్ చేసినా కూడా ఈ జిడ్డు అయితే పోలేదు. ఇక ఫైనల్గా దీన్ని పని పట్టాలి అని చెప్పేసి నేను సెర్చ్ చేశాను ఎలా పోతుంది అనేసి. సెర్చ్ చేసినప్పుడు నాకు కొత్త విషయం తెలిసింది. దాన్ని అప్లై చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. మీకు కానీ ఈ సింపుల్ చిట్కా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీరు కూడా ఈ ప్రయోగాన్ని చేసి చూసి ఒకవేళ నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మరి నా ఛానల్కి ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇలాంటి వీడియోస్ ఎప్పుడైనా పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. వెంటనే మీరు వీడియో చూసేయచ్చు. ఈ గిన్నెకి బదులు ఇంకో గిన్నె వాడితే ఆ గిన్నె కూడా ఇలానే తయారైంది. మరి ఇలా ఎన్ని గిన్నెలని వేస్ట్ చేస్తాం చెప్పండి. అందుకని చెప్పేసి నేను ఈరోజు ఈ గిన్నె పని పట్టాలని కూర్చున్నాను. ఇక్కడ నేను మా కిచెన్లో ఉన్న లెఫ్ట్ ఓవర్ గోధుమ పిండిని తీసుకొని ఈ గిన్నె పైన రుద్దుతున్నాను. ఈ మరకల పైన రుద్దేసి క్లీన్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇక ఈ జిడ్డు మరకలు బాగా జిడ్డుగా ఉన్నాయి. సో ఇంకా ఏం చేస్తున్నానంటే, ఇక్కడ గోధుమ పిండి అనేది రాసేసి కొంచెం వాటర్ అనేవి జల్లి కొంచెం సేపు అలానే పెట్టేసి 1 to 2 minutes ఓన్లీ, ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఇలా నానబెట్టేసి ఫస్ట్ స్క్రబ్బర్ తీసుకున్నాను. స్క్రబ్బర్కి కూడా వదలని జిడ్డు మరకలు ఇవి. సో ఇంకా ఏం చేశానంటే, ఈ నార్మల్ స్క్రబ్బర్ తీసేసి వేరే సిల్వర్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బరు, ఆ స్క్రబ్బర్ తీసుకుని అయితే ఒక పట్టు పట్టేశాను. పెద్దగా కష్టమేం కాదు. చూడండి, ఈ స్క్రబ్బర్ తీసుకొని నేను ఈ గిన్నెను అయితే క్లీన్ చేస్తున్నాను. మీరు సరిగ్గా చూసినట్లయితే ఈ మరకలు అనేవి వదిలిపోతున్నాయి చూడండి. అమ్మయ్య, ఇన్ని రోజులకి ఈ గిన్నెను అయితే నేను క్లీన్గా ఉంచగలిగాను. మరి ఈ సింపుల్ చిట్కా అనేది నాకు మా అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరు చెప్పలేదు, మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే తెలిసింది. ఇంటర్నెట్ ఉంటే ఈ రోజుల్లో మనం ఏదైనా సాధించగలం. మనకి తెలియదంటూ ఏమీ ఉండదండి. మనం సెర్చ్ చేసి తెలుసుకొని నేర్చుకోవడమే. యూట్యూబ్ పాఠశాలే కాదు, ఇప్పుడు వస్తున్న ఏఐ కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక నాకు ఈ గిన్నెను క్లీన్ చేయడానికైతే 10 నిమిషాల టైం అయితే పట్టిందండి. మీ ఇంట్లో ఉన్న గిన్నె సైజుని బట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం అనేది పడుతుంది. మరి చూడండి, ఇక్కడ ఈ స్క్రబ్బర్తో పెద్దగా కష్టపడిందేం లేదు. జస్ట్ అంట్లు తోమినట్లే రుద్దాను. మనం ఇడ్లీ పాత్రలు రుద్దుతాం కదా, అలానే కొంచెం గట్టిగా రుద్దితే ఈ జిడ్డు మరకలు అనేవి పోతాయి. చూడండి, నేను వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను. జిడ్డు మరకలన్నీ పోయాయి. ఎంత జిడ్డుగా ఉన్న గిన్నె చూడండి, కొత్త గిన్నెలాగా తలతలా మెరిసిపోతుంది. అలానే గిన్నె పైన అంచులు చూస్తే అది ఇంకా పోలేదు. కాబట్టి పైన కొంచెం నేను ఆ గోధుమ పిండి నూనె అనేది రాస్తున్నాను. రాసి స్క్రబ్బర్తో రుద్దితే అదే పోతుంది. ఫైనల్గా చూడండి, మనం షాప్లో కొనకపోయినా కూడా కొన్న కొత్త గిన్నెలాగా ఎలా ఉందో. మీకైతే ఈ చిట్కా అవసరమైంది అనిపిస్తే ఫాలో అవ్వండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని